పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిక్కడపల్లిలో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తా హామీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నండెట ముచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ కోమలో వెళ్ళిండా? రేవంత్ అన్న మీరు కోమలు వెళ్ళిపోయినావా? తెలియదా? 3 లక్షలు అవుతుంది మీకు. ఈరోజు బర్త్డేగా గుర్తు సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాం. సిగ్గుండాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి. 2 లక్షల ఉద్యోగాలను 3 సంవత్సరాలు కాలయాపనవుతుంది. ఇక 3 సంవత్సరమే ఏమిస్తారు మీకు? సంవత్సరంలో అంటే ఇట్నే ఇచ్చుకుంటా పోతే ఇట్నే అవుతుంది కాలయాపన. నిరుద్యోగులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చిక్కడి బండి సెంట్రల్ లైబ్రరీనే ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఒకటి చేస్తే ఒకటి స్పందన పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. హూ అంటే మా మీద కేసులు బనాయించి అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాపాలన. ప్రజా సమస్య ఉంటే ప్రజా సమస్యల మీద చేయండి మీరు, పాలన ఉంటే ఏమైనా ఉంటే, అంతేగాని అరెస్టుల మీద చేయొద్దు. ఈరోజు హామీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాల సందర్భంగానే అడుగుతున్నాం. మేమన్నా మీకు ఎమ్మెల్యే పదవి అడుగుతున్నామా? మేమన్నా ఎమ్మెల్సీ పదవిలో ఏమన్నా అడుగుతున్నామా? మాకు రాజకీయం కావాలని అడుగుతున్నామా? ఏం అడుగుతున్నాం? 2 లక్షల ఉద్యోగాలు మీకు హామీ ఇచ్చిన హామీ, ఆ రోజు ఇచ్చిన హామీ మేము కొట్లాడుతున్నాం. మేము శాంతిగా చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ ప్రజాపాలన కాదు ఇది. ఇది రజాకోరు పాలన కంటే హీనంగా ఉంది. ఎప్పుడు పొద్దున్న 5ంటికి రూమ్లలో వస్తున్నారు, హాస్టల్లో వచ్చి మా విద్యార్థులు చిక్కడపల్లి లైబ్రరీలో సిటీ దగ్గర లైబ్రరీలో వచ్చి శాంతి విధంగా మాకు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. లొకేషన్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇదా మీ ప్రభుత్వం? ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ సెంట్రల్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి గల్లీలో మాకు ఇట్నే టీ తాకుంటా మా మిత్రులందరితో కూర్చొని ఛాయ్ తాకుంటూ ఈరోజు దొంగ హామీలు ఇచ్చిర్రు, అడ్డమైన హామీలు ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రంటే 2 లక్షల ఉద్యోగాలు అంటారు. నెలకు 3 లక్షల 3,000 అని నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మేము భృతి అడిగినామా? లేనిపోని అని దొంగ హామీలు ఇచ్చి దొంగ పాలన చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మాకు ఒకటే మేము ఏమే అడుగుతున్నాం? మా హామీలు మాకు నెరవేర్చండి. మా ఉద్యోగాలు మా నోటికి మాకు ఇవ్వండి. మేము ఎక్కడ తలుచుకు మా మీదనే ఈ స్వయంగా రేవంత్ అని చెప్పిండు. ఇది నిరుద్యోగుల పాలన, నిరుద్యోగులు సాధించిన పాలన, నిరుద్యోగుల మీదనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డదంటే ఈరోజు మా మీద చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది? నిరుద్యోగులు నిర్బంధిస్తారు ఆడికాడికి. ఇదా మీ చిత్తశుద్ధి? రేవంత్ అన్న మేమేం పాపం చేసినామన్నా? మేమేం చేసినాం? ఇంతటితో ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇకనైనా కళ్ళు తెరిచి 20 లక్షల మంది 20 మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మాకు ఏదైతే ఇచ్చిన హామీ ఉన్నదో మాకు నెరవేర్చాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.